ఎక్కడికి వెళ్ళి వస్తున్నావమ్మా? మీ మామయ్య ఇంటికి వెళ్ళొస్తున్నాను. అక్కడికి వెళ్ళే అధికారం నీకు ఎవరిచ్చారు? తమ్ముడింటికి తోబుట్టు వెళ్ళడానికి ఒకరి అధికారం కావాలా? వెళ్ళటానికి అక్కర్లేదమ్మా. అభిమానం లేని ఆ తమ్ముడు ఎదుట దేహి అని కొంగుబట్టి యాచించేందుకు కావాలి. ఆత్మగౌరవం గల నీ కొడుకులందుకు ఒప్పుకోరని నీకు తెలుసు. రఘు, నేను యాచించడానికి వెళ్ళలేదు. నాది అని నలుగురిలో పేరు పెట్టిన వస్తువును దక్కించుకోవడానికి వెళ్ళాను. అక్కస్తో నిండి ఉన్న వాళ్ళ మనసులు మార్చి శారదను దక్కించుకోవడం సాధ్యం అనుకునే వెళ్ళావా? చెట్టంతా నీ కొడుకులు చేతగాని వాళ్ళు అనుకుని వెళ్ళావా? ఎందుకు వెళ్ళావమ్మా? రేపు నీ ఊళ్ళో తలెత్తుకుని తిరగాలా వద్దా? ఈ ఇంట్లో తలలు వాలినా తలలు తెగినా ఆమెకు పట్టింపు లేదన్నయ్య. ఆమెకు పుట్టిల్లే ముఖ్యం. అందుకే తనకు తోడుగా ఆ ఇంటి నుంచి మరొకరిని ఈ ఇంటికి తీసుకురావాలని ఆరాటపడుతుంది. నా ఆరాటం నాకు తోడు కావాలని కాదురా, అమ్మాయికురాలు ఆ శారదకు మీ అన్న నీడ కావాలని. పెదబాబు, శారద నా కోడలురా. అది పరా ఇంట్లో అడుగు పెడితే నా గుండెల్లో గుణపాలు గుచ్చినట్టేరా. ఏం చేస్తావో, ఎట్లా చేస్తావో శారదను నువ్వు దక్కించుకు తీరాలి. అబ్బాయి గారు శారదమ్మ గారిని ఎటు కదలకుండా గదిలో పెట్టి తాళం వేశారండి. ఎట్టో గట్ట ఈ ఉత్తరం రాసి మీకు ఇచ్చి రమ్మన్నారండి. బావా, సిగ్గు విడిచి ఈ ఉత్తరం రాస్తున్నాను. సమయం మించిపోకముందే నన్ను ఎలాగైనా దక్కించుకో బావా. పది కాలాల పాటు మనశ్శాంతిగా వర్తిల్లండి. అంతేకాదండి అమ్మగారు, ఎడా తిరగకుండా బంగారు లాంటి బిడ్డను గాని నాకు కూడా కోకట్టాలి. మాత్రం కర్రలెత్తోండి, ఇక్కడ చాలా మంది ఉన్నాం. ముందుకొచ్చారంటే కారం కొడతాం. ఎలాడే నా చెల్లెలు నేను తీసుకుపోతాను. మధ్యలో కాదంటారు మీరేవరా? డాక్టర్ బాబు మంగళసూత్రం కూడా కట్టేశారు. ఇప్పుడు ఇక చేసేదే ఉంది. ఇట్లయితే 2 అత్యంతలు వేయండి, లేకపోతే వచ్చిందని పొండే. నీకు కొమ్ములు వచ్చినాయిరా, చూస్తా. బావా, బావా, ఏమిటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు, మన పెళ్లి ఇలా జరుగుతుందనుకోలేదు శారద. ఎలాగో అలా జరగబట్టే నీ కళ్ళ ముందు నేను ఇంకా బ్రతుకున్నాను. ఆ బ్రతుకు మనశ్శాంతితో బ్రతకగలగాలిగా. నువ్వు దగ్గరుండగా నా మనశ్శాంతికి ఏం కరువు? నాకు దగ్గర అవటం కోసం పుట్టింటికి దూరం అయ్యావు. పర్వాలేదు, ఏనాటికైనా మన 2 కుటుంబాలు మళ్ళీ కలుస్తాయన్న నమ్మకం నాకుంది. అందుకు నీ సంస్కారం కూడా తోడైంది. నీ పక్కన నేను మరిపించగలను. శారద, అత్తయ్య, ఇలా ఇవ్వండి. ఇంకా కాలు పారానైనా ఆరలేదు. అప్పుడే ఎందుకమ్మా నీకు ఈ బాధ్యతలు? నువ్వు చేయాల్సిన పనులు ఇంకా ముందు ముందు చాలా ఉన్నాయి. అందుకని మీరు శ్రమ పడుతుంటే నేను చూస్తూ ఊరుకోనా? ఇలా ఇవ్వండి. చూడమ్మా, నీ అంతటి నువ్వే తీసుకున్నావు. ఇక మీదటి ఇంటి బాధ్యత నీది. తీసుకో. అత్తయ్య, చూడమ్మా, నేను ఇంటి కోడలుగా అడుగు పెట్టినప్పుడు మా అత్తగారు కూడా పాడికుంటతో పాటు నాకు ఈ సంసార బాధ్యతలను అప్పచెప్పారు. నేను కూడా అదే చేస్తున్నాను. నాకు మనశ్శాంతి కావాలి. అత్తయ్య, ఏమి మా శారద కులాసాగా తిరుగుతోందా? తిరగటమేంటి అమ్మగారు? వచ్చేప్పుడే మాలచ్చమ్మ గారు కోడని కాలు కింద పెట్టనివ్వరు. ఇప్పుడు అసలు మంచం మీద నుంచే కదలనివ్వటం లేదు. మొత్తానికి వాళ్ళు అభ్రంగా చూసుకుంటున్నారులేండి. ఏమిటి అబ్బురం అబ్బురం అని కొత్తగా చెప్తున్నావు? అసలు సంగతి ఏమిటో చెప్పు. మరి చెప్తే కొత్త కోక పెడతారా? నా మనసులో మాట నిజమైతే కొత్త కోక ఏమిటి, పట్టు చీరే పెడతాను. అయితే వినండి, శారదమ్మ నీళ్ళొసుకుంది. ఎంత మంచి కబురు చెప్పావే. వస్తానండి అమ్మగారు, కొత్త చీర మర్చిపోకండి. అయిందంటారా వాసన కట్టడం? అయింది బాబు. సరే, త్వరగా బయలుదేరండి, మళ్ళీ వర్జం వస్తుంది. ఎత్తండి ఎత్తండి. దింపట్రా కాళ్ళు. అదేంటి బాబు గారు, శుభం అంటూ చిన్నమ్మ గారికి సూడిదలు ఎత్తుకెళ్తాయంటే ఎత్తిరి కావిడి దింపిస్తున్నారు. ఇద్దరి కావులు దించడమే కాదురా, ఈ ఇంట్లో దాని పేరు చంపేస్తాను.
మీకు మీకు ఏర్పడిన పగలతో దానికేమిట్రా సంబంధం? నీళ్ళు వస్తున్న చెల్లెల్ని దీవించవలసింది పోయి ఇలా ద్వేషించడం శుభం కాదురా. అనవసరం. అది ఏ రోజున పగవాడి పెళ్ళమైందో ఆ రోజునే నా చెల్లి కాకుండా పోయింది. అమ్మా, ఒకటే మాట, ఈ ఇంటి పొగ కూడా ఆ ఇంటి వైపు వెళ్ళడానికి వెళ్ళేది. వదినా వదినా, అమ్మా 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 అత్తయ్య, అమ్మ చిన్నత్తయ్య, అమ్మా. పార్వతి, వచ్చావా అమ్మా? నేనే వచ్చి చెబుదాం అనుకున్నాను ఈ శుభవార్త. ఆడబడుచులు నా ఇంట్లో కళకళలాడుతూ తిరిగే అదృష్టానికి నేను నోచుకోలేదు వదిన. మళ్ళీ మన కుటుంబాలు ఎప్పటికైనా కలుస్తాయంటావా? పార్వతి, బాధపడకు. మధ్యలో వచ్చిన కలతలు మధ్యలోనే మార్చిపోతాయి. మమతలు మాత్రం శాశ్వతంగా నిలిచిపోతాయి. అమ్మా, నాకేంటిచ్చావమ్మా? తనివిడి లడ్డూలు తెచ్చాను. 7 వీధుల్లోనూ పంచటానికి 7 కావిళ్ల సూడిదలు తయారు చేయించాను. అవి పట్టించుకు రావడానికి వాళ్ళ పట్టింపు నడ్డొచ్చాయి. అందుకని ఈ టిఫిన్ క్యారియర్లో తీసుకొచ్చాను. అమ్మా, ఆయన వస్తున్నారు. ఆగిపోయావి. మాకెన్ని కక్షలున్నా మీ ముచ్చట్లకు అడ్డురాను. కనీసం మీ ఆడవాళ్లలోనైనా మమకారం, మానవత్వం మిగిలింటే ఈ చీకట్లు తొలగిపోయిన తర్వాతైనా వెలిగే సూర్యుడు మన కళ్ళకు కనిపిస్తాడు.